తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముచ్చటగా మూడోసారి కార్మికులకు మొండి చేయి చూపిందని బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మంచె నరసింహులు జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్లు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మికులకు అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని వాపోయారు. ఆశా వర్కర్లకు, ఆర్పీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు 18,000కు తగ్గకుండా ఫిక్స్డ్ వేతనం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్టీయూ నాయకులు బండారి నరసింహులు, సంజీవులు, శోభన్, శ్రీనివాస్, లక్ష్మి పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కార్మికులకు పెద్దపీట వేసి వారిని ఆదుకోవడం జరిగింది. బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 2,016 రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకున్నారు. మరి దానిని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తానని ఇప్పటికీ బడ్జెట్ కేటాయించకుండా మరి మొండి చేయి కార్మికులకు చూపిస్తూ ఉన్నారు. మరి ఆశాలు ఇలా రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేసిన వారికి కనబడడం లేదు. మరి ఎంతోమంది ఆటో కార్మికులు చాలామంది చనిపోవడం జరిగింది. ఈ యొక్క మరి ఆటో కార్మికులకు వృత్తిగా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 3 దఫాలుగా బడ్జెట్ కేటాయించిన రూపాయి కూడా వారికి బడ్జెట్ కేటాయించకుండా మరి ఇచ్చినటువంటి 420 హామీలను ఏ విధంగా మరి అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి మేనిఫెస్టోలో అనేక హామీలు పెట్టింది. 420 హామీలు పెట్టి గద్దెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో కార్మికులకు, ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనమని, మున్సిపల్ కార్మికులకు 24,000 అని, అంగన్వాడీలకు 24,000 రూపాయలని, ప్లస్ ఆర్పీలకు 10,000 రూపాయల శాలరీస్ అని ఇట్లా అనేక రకాలుగా హామీలు పెట్టింది. హమాలీ కార్మికులకు సపరేట్ వెల్ఫేర్ బోర్డు పెడతామని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికీ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టింది అసెంబ్లీలో. మూడో బడ్జెట్లో కూడా కార్మికులకు ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం, దీన్ని సిద్దిపేట జిల్లా బీఆర్టీయూ తీవ్రంగా ఖండిస్తుంది. రేపు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటకు ఏదైతే పర్యటనకు వస్తున్నారో దానికి ఆశా వర్కర్లు కానీ, ఆర్పీలు కానీ, హమాలీ కార్మికులు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఆర్టీయూ జిల్లా పక్షాన రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాము.